హరి ఆ గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ, హల్లెలూయా. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. పవిత్ర గ్రంథాలను చదివేటప్పుడు మనకి ఎదురయ్యే సమస్యలు, అవరోధాలు, వాటిని పరిష్కరించుకోవడం ఎలాగా, వాటిని దాటడం ఎలాగా తెలుసుకుంటున్నాం. తర్వాత ఈ బైబిల్ అనే కాదు, ఏ పవిత్ర గ్రంథంలో ఉన్న విషయమైనా మనకి అర్థం అవ్వాలి అంటే, అది అవును నిజమే, దాన్ని మనం అనుసరించాలి అని మనకి అనిపించాలి అంటే, ప్రముఖంగా ఒక మూల ధర్మం ఉంది, ఫండమెంటల్ లా. అది మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది అర్థమైతే గాని, ఆ మూల ధర్మం ఏంటో తెలిస్తే గాని, దాని మీద ఆధారపడి ఈ పవిత్ర గ్రంథాలన్నీ ఉన్నాయి. మొత్తం సమస్త సృష్టే దాని మీద ఆధారపడి ఉంది. ప్రతిదీ మొత్తానికి ఆధారంగా ఒకటి ఉంది. దాన్ని ఆధారంతో ఈ మొత్తం నడుస్తూ ఉంది. ఏంటది? సెల్ఫ్లెస్ గివింగ్. ఇవ్వటము. అయితే ఇచ్చేది ఎట్లాగే ఇవ్వాలి. ఇక్కడ కొంచెం కుడి ఎడమలు తారుమారైనవి మనకి. సెల్ఫ్లెస్ గివింగ్ కి సెల్ఫ్ గివింగ్ గా మనకి పెట్టుకున్నాం. అంటే నా కోసం ఏదైనా ఇవ్వటం ఉంది అంటే అది నా కోసం, నాకు ఉపయోగపడుతుంది కాబట్టి, తిరిగి నాకు దాని బదులుగా ఇంకోటి ఏదో నాకు వస్తుంది కాబట్టి నేను ఇస్తున్నాను. లేకపోతే వదిలేవాడిని కాదు.
అన్నట్లుగా ఉందన్నమాట. ఈ ఫండమెంటల్‌లా అర్థం గాకపోతే, ఇంక పవిత్ర గ్రంథాలన్నీ మనకు దూరంగానే ఉంటాయి. ఏదో జెప్తున్నారులే వాళ్ళు అన్నట్టుగా ఉంటుంది. Attention is thus drawn to a great and mysterious principle. It might be called the law of flow, which is give to live, share to enjoy, serve to unfold. అంటే ఈ మూడిటి వల్ల ఏమైంది? 3 రకాలుగా మనకు వివరించారు. మనం జీవించాలి, జీవిస్తూ ఆనందించాలి. ఆనందిస్తూ జీవించడమే కాదు గదా! ఆనందించాలి. ఆనందించడమే కాదు, మనము అన్‌ఫోల్డ్ మన స్వస్థితి తెలుసుకోవాలి. మనము ముకుళించిన నుంచి వికసించాలి. మొగ్గగా వికసించినట్టుగా ఉన్న మనం పువ్వుగా వికసించాలి. పూర్తిగా వికసించాలి. ఇది అసలైన విషయం. అన్‌ఫోల్డ్. మనం జెండాని అన్‌ఫర్ల్ అని అంటాం. జెండాని ఎగరవేయడంని ఏమంటాం? అన్‌ఫరల్. అంటే జెండా పైకి ఎత్తాలి అంటే దాన్ని అలాగే ఉంచి పైకెత్తం. దాన్ని మడతబెట్టి దానికి దా తాడు గట్టి, ఆ మడతబెట్టిన దాన్ని తాడు గట్టి, ఆ తాడుతో పైకి పంపించి, ఆ తర్వాత ఇంకొక తాడు దానికి కలుపుతాం. అది ఈ కట్టిన తాడుని విడదీసేస్తుంది. అప్పుడది ఎగురుతూ ఉంటుంది. పూర్తిగా, స్వేచ్ఛగా. అంతకుముందు మడతబెట్టబడి ఉంది. అదెంతో విశాలంగా ఉంది. మడతబెట్టడం వల్ల ఇంక గాలికి ఎగరటం గాని, స్వేచ్ఛగా తను ఎలా పడితే అలాగా అటు ఇటు ఎగరటం గాని ఏమీ లేదు. బంధింపబడినట్టుగా ఉంది. ఆ బంధింపబడినది దాన్ని మనం అన్‌ఫర్ల్ చేస్తున్నాం. ఎగరవేస్తున్నాం జెండాని. ఆ జెండా లాగానే మన పరిస్థితి ఎలాగుంది ఇప్పుడు? మడతబెట్టబడి ఉంది. మడతబెట్టి తాడుతో కట్టివేయబడి ఉంది. ఎందుకు? ఈ కట్టివేయబడిన తాడుతోనే పైకి తీసుకువెళ్ళి కొండ శిఖరానికి అన్నట్టుగా అక్కడి నుంచి ఆ తాడును విప్పదీస్తే ఒక స్వేచ్ఛగా ఎగరటము. పూర్తిగా వికసించటము అన్నట్టుగా. అన్‌ఫోల్డ్. కాబట్టి టు లివ్, టు ఎంజాయ్, టు అన్‌ఫోల్డ్. ఏం జేయాలి మరి ఈటికి? గివ్ ఇవ్వాలి. ఇతరులతో పంచుకోవాలి. సేవ చేయాలి. ఇతరులకి సేవ చేయాలి. వేటితో? మన రోజువారీ పనులతోనే. వీటి కోసం ప్రత్యేకంగా ఏమి లేదు. మన నిత్యకృత్యాలు ఏవైతే ఉన్నాయో, మన నిత్య జీవితం ఏదైతే ఉందో, ఇతరులతో మన యొక్క వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో, మన జీవనం కోసం ఎన్నుకున్నటువంటి వృత్తి, వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో, వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు అనేక రకాలు. ఏదైనా గాని వాటి ద్వారానే కొత్తగా ఏమీ చేయాల్సిన పని లేదు. మనం మామూలుగా ఏంటంటే టు అన్‌ఫోల్డ్ అంటే మనం పూర్తిగా వికసించాలి. పరిపూర్ణుడు కావాలి మనం. పరిపూర్ణుడుగా మారాలి. అనేటప్పటికల్లా దానికి సంబంధించి కొన్ని ధ్యానానికి ధ్యాన సాధనలు, ఈ ప్రాణాయామం చేయటం, అలాగే కొన్ని మంత్రాలు పఠించటం, దీక్ష తీసుకోవటం. ఇట్లా ఏదో ప్రత్యేకంగా ఒక వేరే పనులు చేస్తే గాని మనము పరిపూర్ణులుగా, పూర్తి వికాసముగా, ముకుళించుకుని పోయి ఉన్నటువంటి, మడతబెట్టబడి ఉన్నటువంటి మనం పూర్తిగా వికాసంగా చెందాలి అని అంటే, ఇదిగో ఇట్లా వేరే రకంగా చేయాలి. మన రోజువారీ నిత్యకృత్యాలు కావు అన్నట్టుగా మనకి భావన.
కానీ ఉన్న వాస్తవం ఏంటంటే, మన నిత్య కృత్యాలే, రోజువారీ దినచర్యే, రోజువారీ మనం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా చేసే పనులే, వాటి ద్వారానే ఆ పనులు ఇప్పుడు దాకా ఏం చేస్తున్నామో ఆ భావాన్ని మార్చుకోవటం. ఎందుకంటే ఇక్కడ ఏం లేదు. చాలా తేలిక. ప్రత్యేక సాధనలేమి లేవింకా. ఎందుకని అట్లాగా మనం అనుకోగలుగుతున్నాం? దీని యొక్క ఏర్పాటు తెలిసింది గాబట్టి. అంతకుముందు ఆ ఏర్పాటు తెలీదు గాబట్టి, అమ్మో! చాలా సాధనలు జేస్తే గాని మనం ఆ దైవ అనుభూతిలోకి గాని, దైవ దర్శనము గాని, వెలుగును దర్శించటము గాని, ఏకత్వానుభూతి గాని, అది మనకి రావాలి అంటే చాలా రకాల సాధనలు చేయాలి అన్నది ఒక భావన మనకుంది. దానికి తగినట్టుగానే మనకి ఎన్నెన్నో సాధనలు మన ముందుంచారు. వీటిని ఆచరిస్తే, వీటిని అనుసరిస్తే మీరు దైవానుభూతిలోకి వెళతారు. దైవ దర్శనంకి వీలవుతుంది అని. కానీ ఉన్న ఏర్పాటు ఏంటి అంటే, సృష్టి యొక్క అమరిక కూర్పు ఏంటంటే, మనం ఇక్కడ ఎందుకు సృష్టింపబడ్డాం? ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అణువు, ఒక చిన్న అణువు మొదలుకొని పెద్ద గెలాక్సీ వరకు, పాలపుంత వరకు, బ్రహ్మాండమైన నక్షత్రాల వరకు. అన్నిటికన్నా పెద్ద నక్షత్రం, ఇంకా దానికన్నా పెద్ద నక్షత్రం లేదు అన్నట్టుగా. అంతవరకు దేనికున్నాయి ఇక్కడ ఈ సృష్టిలో? సృష్టి కోసం పనిజేయడానికి, సృష్టించిన వాడి కోసం పనిజేయటానికి ఉన్నాయిక్కడ. ఆ ఒక్క విషయమే మనకి ఇంకేం లేదిక్కడ. దాంతో ఏమైంది? మనం చేసే పనులే. ఇంక వేరే ఏమున్నాయి? మనం చేసే పనులతోనే ఎందుకంటే సృష్టికర్త కోసం జేస్తున్నాం. సృష్టించిన వాడి కోసం మనం పనులు చేస్తున్నాం. ఎందుకంటే సృష్టించిన వాడు వేరుగా మనకు మనంగా ఈ సృష్టిలోకి మనంగా రాలేదు కాబట్టి. సృష్టింపబడ్డాం ఇక్కడ. దిస్ ఈస్ ద ఐడియల్ ఆఫ్ సెల్ఫ్‌లెస్ గివింగ్. అప్పుడేమొస్తుందనమాట? సెల్ఫ్‌లెస్ గివింగ్ వస్తుంది. సెల్ఫ్ గివింగ్ నుంచి అంటే నా కోసము అన్న దాని నుంచి ప్రతిఫలాపేక్ష లేని ఇతరుల కోసం అన్నట్టుగా మనము ఆ ఇవ్వడము అనే విషయమే గివింగే. ఎప్పుడూ అదే ఉంటుంది. అయితే అంతకుముందు గివింగ్ ఎలాగిచ్చాము? నా కోసం. నాకు అభివృద్ధి జరుగుతుంది. నాకు ఉపయోగపడుతుంది గాబట్టి అతనికి ఇచ్చాను. లేకపోతే ఇచ్చేవాడిని గాదు. ఇప్పుడు అట్లా గాకుండా అతని కోసం. అతనికది ఉపయోగపడుతుంది. అప్పుడేంటి? మనకు ఉపయోగపడుతుందా లేకపోయినా కానీ అతనికి ఉపయోగపడుతుంది గాబట్టి మనం ఇవ్వటం అనే దానికి వస్తాం నెమ్మదిగా. దానికి బదులుగా మనకి మరి మనం రిసీవింగ్ కావాలిగా మనకి. గివింగ్ ఉన్నప్పుడల్లా రిసీవింగ్ ఉంటుంది. రాత్రి ఉన్నప్పుడల్లా పగలుంటుంది. పని ఉన్నప్పుడల్లా విశ్రాంతి ఉంటుంది. ఒకదానికొకటి. ఉచ్ఛ్వాసం ఉన్నప్పుడల్లా నిశ్వాసం ఉంటుంది. ఒకటి ఉంది అంటే రెండోది పక్కనే ఉంటుంది. గివింగ్ ఇచ్చాము అంటే అర్థం ఏంటి? మళ్ళా నీకు రాబడుతుంది. నీకు వస్తుంది మళ్ళీ. అదే దామాషాలో. ఇట్లాగనమాట. ఇన్ ఒబీడియన్స్ టు విచ్ దేర్ ఈస్ నాట్ లాస్ బట్ గెయిన్. నేనిచ్చేశాను. ఇంకేముంది నా మొత్తం అయిపోయింది. నా దగ్గర ఏం లేదు. మొత్తం ఇచ్చేశాను. ఇవ్వమన్నారు. ఈ ఫండమెంటల్ లా అంట. ఒక ఫండమెంటల్ లా ఉందంట గివింగ్ అని. ఈ పవిత్ర గ్రంథాలు జెప్పారంట. సరే ఏం జేయని ఇంకా ఇచ్చేశాను. ఇంకేముంది అయిపోయింది. ఇంకా ఏం లేదు నాకు. లేదు. ఏమైందక్కడ? దేర్ ఈస్ నాట్ లాస్ బట్ గెయిన్. నష్టం అస్సలు ఏమాత్రం లేదు. ఇచ్చినందువల్ల నువ్వెంత ఇచ్చావో అంత పొందుతావు. గెయిన్.
నాట్ లాస్ బట్ గెయిన్, నాట్ డెత్ బట్ మోర్ అబండెంట్ లైఫ్. మనకి మృత్యువు లేని అమృతత్వ స్థితి, పుష్కలంగా జీవముతో నిండి ఉంటాం మనం. ఈ సమస్త సృష్టికి సంబంధించిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడిలాగా అయిపోతాం మనం కూడా. ఎందుకంటే వాడు అట్లాగే ఉన్నాడు, ఇచ్చేవాడుగా ఉన్నాడు. వాడి నుంచి నిరంతరము ధారాపాతంగా, సూర్యుడి నుంచి ఎట్లాగైతే ధారగా మనకి ఆ శక్తి, ఆ వెలుగు కిరణాలు ప్రసారం అవుతున్నాయో, వెలుగు, శక్తి, వేడి, ఇట్లన్నీ జీవులందరికీ ఏమేమి కావాలో దాని నుంచి తీసుకోవడానికి అవన్నీ ఆయన నిరంతరం ఇస్తూనే ఉన్నాడు, ధారగా పోస్తూనే ఉన్నాడు. కానీ ఆయన ఇంతవరకు ఏమి తగ్గలేదు, అలసిపోలేదు, కొరవ ఏర్పడలేదు, తరుగుదల ఏర్పడలేదు. నాట్ డెత్ బట్ మోర్ అబండెంట్ లైఫ్, డిజోబీడియన్స్ ఆఫ్ దిస్ లా. ఈ ఈ ధర్మాన్ని అనుసరిస్తూ మనం జీవిస్తే అబండెంట్ ఆఫ్ లైఫ్, పుష్కలం పుష్కలం. నాట్ డెత్, మృత్యువు లేదు, ఇంకా మనకి మృత్యువు లేని అమృతత్వ స్థితి వెళ్ళిపోతాం. ఆ ధర్మాన్ని అనుసరించకపోతే డిజోబీడియన్స్. ఈ బైబిల్ మొత్తం మరి దేని మీద ఆధారపడి ఉంది? డిజోబీడియన్స్, చెప్పిన దానికి వ్యతిరేకం. దాన్ని తిరస్కరించాడు, డిజోబీడియన్స్. అవిధేయత, చెప్పినట్లు వినకపోవటం. ఆయన ఏం చెప్పాడు? యెహోవా, నాయన మీ ఇద్దరు హాయిగా తిరగండి, ఇక్కడ మీకు ఏ లోటు లేదు, మీకు కావాల్సిన సమస్తం ఇక్కడ ఉంచాను, శుభ్రంగా తిరగండి. కానీ ఒక ఫలం మాత్రం, ఒక చెట్టు ఫలం మాత్రం తినమాకండి. అదేంటి? ఆ ఫలం తింటే అంటే ఫలితాన్ని మనం ఆశించి చేసినట్టుగా అయిపోయి ఆ కర్మ యొక్క ఫలం మనల్ని బంధిస్తుంది. కర్మ ఫలము అది. అటువంటి ఫలం అంటే ఏంటి? ఫలము, పండు అనే ఒక అర్థం. అట్లాగే ఆ కర్మ ద్వారా వచ్చినటువంటి ఫలితం, ఫలితం అని ఒక అర్థం. ఆ ఫలితాన్ని మీరు పొందారు అంటే ఫలితం కోసము, ఫలితము రావచ్చు, రాకపోవచ్చు, వచ్చిన ఫలితం ఎట్లా ఉంటుందో వాటి గురించిన ప్రస్తావన లేకుండా మన కర్తవ్యాన్ని మనం నిర్వహించటము అన్నది ఈ సృష్టిలో ఉన్న ఒక ధర్మము. దాన్ని అందుకొని ఆ ఫలము తినొద్దు అన్నాడు. అంటే ఆ ఫలం తింటే ఏమవుతుంది? ఫలం మనల్ని బంధిస్తుంది. మనం చేసిన కర్మ ఫలాలన్నీ, మనం చేసిన పనుల యొక్క ఫలితాలన్నీ మన చుట్టూ తిరుగుతుంటాయి. అదే ఆ చెట్టు ఫలం తినలేదనుకోండి, ఇక మనం ఎన్నో పనులు చేస్తున్నాం, ఆ పనుల యొక్క ఫలితాలు మన దరిదాపుల్లోకి కూడా రావు. ఎందుకంటే మనం సృష్టికర్త కోసం పనిచేసే వాళ్ళంగా ఉన్నాం ఇక్కడ. ఈ సృష్టికర్త ఎదురుగా ఉండి నువ్వు ఇట్లాగా చేయండి, ఇట్లా చేయండి అని అన్నాడు. ఆయన చెప్పింది చేస్తున్నాం అంతే. ఇంక దానికి సంబంధించి ఇక కర్మ ఫలాలు, అప్పుడు కూడా కర్మ ఫలితం వస్తుంది. ఎందుకంటే పని చేస్తే అనివార్యం, ఫలితం అనేది అనివార్యం. కుర్చీని ఈ పక్క నుంచి అక్కడికి జరిపాం, మరి కుర్చీ ఇక్కడున్న స్థానం మారింది కదా, ఫలితం అనివార్యం. సో కుర్చీ ఇక్కడే ఉంటుంది, మనం జరిపాము అంటే ఎట్లా కుదురుతుంది అది? పని చేశాము అంటే దాని యొక్క ఫలితం అనివార్యం. కానీ ఆ ఫలితం ఎక్కడికెళ్తుంది? ఈ మొత్తానికి సంబంధించిన సృష్టిలోనే ఉంటుంది గానీ మన దగ్గరికి రాదు, చేసిన వాడి దగ్గరికి రాదు. ఎప్పుడైతే ఆ ఫలము తిన్నామో చేసిన వాడి దగ్గరికొస్తుంది. చేసిన పని యొక్క ఫలితం చేసిన వాడి దగ్గరికొస్తుంది.
అవిధేయత, అవిధేయత, చెప్పినట్లు వినకపోవటం, డిజోబీడియన్స్. దాంతో ప్రారంభమైంది ఈ సృష్టి అన్నట్టుగా దక్షయజ్ఞం కూడా అలాగే ఉంటుంది. శంకరుణ్ణి పిలవలేదు, యజ్ఞం చేస్తున్నాడు ఆయన. అంటే ఆయన యజ్ఞం ద్వారా ఏంటన్నమాట, వ్యక్త సృష్టిలోకి రావడం అనేది. అంతకుముందు సృష్టి వ్యక్తంలోకి ఇంకా వ్యక్తం కాలేదు, అవ్యక్తంలోనే ఉంది. ఇంత తయారవుతుంది, కూర తయారవుతూ ఉంది అన్నట్టుగా. కూర తయారవటం పూర్తి కాలేదు, ఇంకా వండబడుతుంది. అటువంటి సమయంలో శంకరుణ్ణి కూడా ఆహ్వానించాలి, ఆయన ఆహ్వానించలేదు. దాంతో మొత్తం గజిబిజి అయిపోయింది. గజిబిజి అయిపోయి ఆ డిజోబీడియన్స్ తోనే ఈ సృష్టి ఆయనతోనే, మరి ఆయనతో అది ఎలాగో తప్పలేదు. దక్షుడే ఏ శిరస్సుతో చేశాడు, తన శిరస్సుతో కాకుండా మన గొర్రె తలతో అతికించబడినటువంటి శిరస్సుతో, ఆ మేష శిరస్సుతో ఆ సృష్టిని ప్రారంభించాడు ఆయన. ఇంకా అక్కడి నుంచి మనందరం కూడా అదే పద్ధతిలో ఆ సృష్టిలోకి వచ్చిన మనందరం కూడా ఆ ఫలాన్ని తిన్నాము. ఆ డిజోబీడియన్స్, అవిధేయత మనకి బై బర్తే, అంటే పుటకతోనే మనతో పాటు వచ్చేసింది అవిధేయత. ఇక్కడ వాస్తవం యథార్థంగా ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా చేయటం మనకి పుటకతో వచ్చింది. అందుకే అది డిఫాల్ట్ సెట్టింగ్స్ అని మనం చెప్తుంటున్నాం కంప్యూటర్లో. ఫోన్ గాని ఇట్లా ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ వస్తువులన్నీ డిఫాల్ట్ సెట్టింగ్స్ గా ఉంటాయి. వాటిని మనము మనకి అనుకూలంగా మనం చేసుకునే పనికి వీలుగా మనం దాన్ని మార్చుకుంటాం. అట్లా మనం అవిధేయత, డిజోబీడియన్స్ తో ఈ భూమి మీదకి వచ్చాం. ఆదమండీవు ఆయన మాట వినకుండా డిజోబీడియన్స్ తో భూమి మీదకి వచ్చేసారు. భూపతనం జరిగింది. బాగుంటుందన్నమాట. డిజోబీడియన్స్ అంటే అది. Disobedience of this law, a selfless giving, law of flow, give to live, share to enjoy, serve to unfold. వీటిని ఆచరించకపోవటం వల్ల, దీనికి వ్యతిరేకించడం వల్ల, అవిధేయత వల్ల ఈ ధర్మానికి అనుకూలంగా కాకుండా ధర్మానికి వ్యతిరేకంగా వ్యతిక్రమణం జరపడం వల్ల ఏం జరిగింది, మోటివ్డ్ బై డిజైర్, కోరికలు, మన కోరిక కోసం, మన కోరిక తీర్చుకోవడం కోసం మనం పనులు చేస్తున్నాం. అయితే అప్పుడు కూడా మనం ఈ లా ప్రకారం, ఈ ఫండమెంటల్ లా ఏదైతే ఉందో సెల్ఫ్లెస్ గివింగ్, అట్లాగే లా ఆఫ్ ఫ్లో, గివ్ టు లివ్, షేర్ టు ఎంజాయ్, సర్వ్ టు అన్ఫోల్డ్, అప్పుడు మనకి డిజైర్స్ వస్తాయి. ఏదో ఒక ఆలోచన వస్తుందో ఆలోచన అమలు చేస్తుంటాం. కానీ మొత్తం దేనికి అన్వయిస్తాము, ఈ సృష్టికి సంబంధించి, సృష్టికర్త కోసం, సృష్టి కోసం పని చేస్తున్నాం, నా కోసం కాదు అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏమైంది, నా కోసం అన్నట్టు అయింది. మోటివ్డ్ బై డిజైర్, మోటివ్ అంటే ఏంటి, మనకు ప్రేరణనిచ్చేది, ఒక పని చేయుటకు అవసరము లేదా కారణం. ఎవడన్నా దొంగతనం చేశాడు, దానికి ఒక మోటివ్ ఉంటుంది. వాడికి ఆకలేసో, లేకపోతే అదొక సరదాగానో, లేకపోతే వాడిని నుంచి నేను వస్తువుని ఎలాగా పొందవచ్చు. ఒక్కోడికి ఒక్కో రకమైనటువంటి విషయం. ఒక్కోడికి అవసరం, తన దగ్గర ఆ వస్తువు లేదు, లేకపోతే దానికి సంబంధించి ఆదాయం లేదు, తన దగ్గర పనేం చేయటం లేదు, రోజువారీ జీవితం గడపాలి. ఇప్పుడు ఈ కాలేజీల్లో చదివే పిల్లలు కొంతమంది ఈ డ్రగ్స్కి అలవాటు పడి, ఆడంబరంగా జీవించడానికి అలవాటు పడి,
ఇప్ప ఇంట్లో వాళ్ళేమో డబ్బులివ్వరు పెద్దవాళ్ళు. అతనికి ఎంతవరకు అవసరమో అంతవరకే ఇస్తారు. ఈ మిగతా ఖర్చులకి వాళ్ళివ్వరు గాబట్టి, ఇక ఈ రోడ్ల మీదున్న పార్క్ చేసిన వెహికల్స్‌ని దొంగతనం జేయటం. వాటినమ్మటం. ఆ అమ్మటం అమ్మిన వాటి ద్వారా వచ్చిన డబ్బుతో ఈ జల్సాలకి ఖర్చు చేయటం. ఇట్లాగ అది మోటివ్. వాడి మోటివ్ ఏంటి? జల్సాలకి ఖర్చుకి డబ్బులు గావాలి. జల్సాగా తిరగటానికి డబ్బులు కావాలి. ఇంట్లో వాళ్ళెవరు? ఏం జేయాలి? ఇగో దొంగతనం జేసి చేయటం. ఇట్లాగా మోటివ్. అలా మనకేంటయిందనమాట కోరికలు వచ్చినాయి. మోటివ్డ్ బై డిజైర్ ఫర్ ఎక్స్‌క్లూజివ్‌లీ పర్సనల్ పొసెషన్స్ అండ్ పవర్స్. తను వ్యక్తిగతంగా తను లాభపడటం ఎట్లాగా? ఇతరులందరి మీద ఎక్కువ శక్తిమంతుడిగా ఎలాగా ఉండాలి? అలాగే ఎక్కువ ఆస్తిపాస్తులు ఎట్లాగుండాలి? తన స్వాధీనంలో ఉంచుకోవటం. ఓనర్‌షిప్‌గా కలిగి ఉండటం. ఈ మొత్తం 100 ఎకరాలు నాదేనండి అంటాడు. ఎంత గొప్పగా, ఎంత అహంకారంగా, ఎంత గర్వంగా ఆ మాట చెప్తాడు. ఆ 100 ఎకరాలు సంపాదించడం కోసం ఎన్నెన్నో అడ్డదారులు తొక్కాడు. ఎందుకు? ఆ మోటివ్. తను చుట్టూ అందరికన్నా ఎక్కువ ల్యాండ్ లార్డ్‌గా ఉండాలి. ఎక్కువ ఆస్తిమంతుడిగా ఉండాలి. ఆస్తిపరుడుగా ఉండాలి. ఎక్కువ ఆస్తిపరుడు. ఈ ఊళ్ళో ఈయనేనండి. అందరికన్నా ఎక్కువ ఆస్తి ఉంది అని చెప్పుకోవాలి తన గురించి. ఆ మోటివ్ ఆఫ్ డిజైర్. మోటివ్డ్ బై డిజైర్ ఫర్ ఎక్స్‌క్లూజివ్‌లీ పర్సనల్ పొసెషన్స్ అండ్ పవర్స్. ఇట్లా కొన్ని శక్తులు గాని, ఇలాగా అతీంద్రియ శక్తులు ఆధ్యాత్మికంలోకొచ్చినా గాని, ఆధ్యాత్మికంలోకొచ్చినంత మాత్రాన సెల్ఫ్‌లెస్ గివింగు ఈ ఫండమెంటల్‌లా ఈ మూల ధర్మాన్ని అనుసరిస్తున్నాము అనేది ఏం చెప్పలేం. ఆధ్యాత్మికతలోకొచ్చినా గాని, మళ్ళిక్కడ చుట్టూ ఉన్నోళ్ళందరి మీద నేనెక్కువగా ఉండాలి. నేను మించిపోయి ఉండాలి. అందరూ నన్నే కీర్తిస్తుండాలి. నన్నే పూజిస్తుండాలి. చాలా గొప్పవాడినని చెప్తుండాలి. కీర్తిస్తుండాలి నన్ను. అన్నట్టుగా ఉంటుంది. ఎక్కడికెళ్ళినా గాని మోటివ్డ్ బై డిజైర్ ఫర్ ఎక్స్‌క్లూజివ్‌లీ పర్సనల్ పొసెషన్స్. వచ్చిందంతా తనకి పోగేసుకోవటం. పోగేసుకొని తన పేరు ముద్ర వేయటం అక్కడ. ఇదంతా ఎవరిదండి? ఇదిగో వీడిదండి. పలానాయనదండి. అండ్ పవర్స్ బ్రింగ్స్ నాట్ గెయిన్ బట్ లాస్. ఎంత విచిత్రమైన విషయం చూడండి. ఆ మొత్తం వ్యవహారమంతా ఇంత కష్టపడి, జీవితమంతా కష్టపడి ఇంతగా పోగేసి, ఇదంతా నాది అని అన్నవాడికి ఏం జరుగుతుంది చివర్లో? లాస్. నాట్ గెయిన్. బ్రింగ్స్ నాట్ గెయిన్ బట్ లాస్. మొత్తం నష్టమే. పొందటం అనేది లేదిక. తనకది శాశ్వతంగా ఉండడం అనేది ఉండదు గదా! నాట్ లైఫ్ బట్ డెత్. అది నిన్నేమన్నా మరణం లేకుండా శాశ్వతంగా ఉండేటట్టుగా ఏమన్నా చేయగలదా? నువ్వు ఏదైతే ఈ జీవిత కాలమంతా శ్రమించి, పోగేసి, చాలా గొప్ప ధనవంతుడిని, కుబేరుడిని అని అనిపించుకున్నావో, ఆ ధనం నిన్ను మరణం నుంచి కాపాడుతుందా? లేదు. మరణం నుంచి కాపాడకపోవటమే కాకుండా, దీన్ని తీసుకువెళ్ళటానికి కూడా అవకాశం లేకుండా ఇక్కడ వదిలేసేటట్టు చేస్తుందది. ఎంత ఆరాటపడ్డావో, ఆ మొత్తం వదిలేసి, దేహాన్నే వదిలేసి, ఇక దేహంనే వదిలేస్తే ఇంకేం తీసుకెళ్తాం మనం? మొత్తం ఇక్కడ వదిలేసి, ఈ భూలోకంలో ఏమేమైతే తీసుకున్నామో మొత్తం ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి పై లోకాల్లోకి. సో, మొత్తం లాస్ మనకి. ఏం పొందలేదు. ఇదే విషయం
సెల్ఫ్లెస్ గివింగ్, గివ్ టు లివ్, షేర్ టు ఎంజాయ్, సర్వ్ టు అన్ఫోల్డ్. వీటిని అనుసరించి ఉంటే ఇదే పనిలో ఏం మార్పు లేదు. భావంలోనే మోటివేటెడ్ బై, మోటివ్డ్ బై డిజైర్ ఫర్ ఎక్స్క్లూజివ్లీ పర్సనల్ పొసెషన్. ఆ పద్ధతిలో చేస్తే ఏమైంది ఇక్కడ? నాట్ గెయిన్ బట్ లాస్. అదే మనకి గివ్ టు లివ్, ఆ లివ్ అనేది రాలేదు మనకి. జీవితం అంత ఆందోళనతో, అనారోగ్యాలతో, ఆ భయాలతో గడిచిపోయింది. దీన్ని ఎవరన్నా తస్కరిస్తారేమో, జాగ్రత్తగా కాపాడుకోవాలి దీన్ని అన్నట్టుగా. ఇలాగా జీవితం అంతా ఏమాత్రం రుచి లేకుండా గడిచిపోయింది. షేర్ టు ఎంజాయ్, ఆనందం అసలేం లేదు. రసహీనంగా గడిచిపోయింది జీవితం అంతా. 24 గంటలు దీన్ని పొందటం, పోగేయటం, పోగేసిన దాన్ని ఎవరు తీసుకెళ్లకుండా జాగ్రత్త పడటం, కాపలా కాయటం దానికి. ఇట్లాగా రసహీనంగా మనకి జీవితం గడిచిపోయింది. ఎంజాయ్ లేదు. జీవించటం లేదు. అన్‌ఫోల్డ్ లేదు. ఆ మ మడత పెట్టేసి తాడుతో కట్టి ఎలాగైతే ఉందో జెండా అలాగే ఉంది. ఎళ్ళింది పైదాకా. ఇట్లాగా మొత్తానికి పనులు చేయడం వల్ల పైదాకా వెళ్ళింది. కానీ దాన్ని అన్‌ఫరల్ ఎగరవేయాలి గదా జెండాని. ఆ ముడి విప్పదీయాలి. ముడి విప్పదీస్తే గాని జెండా పూర్తిగా విచ్చుకోదు. పూర్తిగా విచ్చుకుంటే గాని అది గాలికి స్వేచ్ఛగా ఎగురుతూ ఉండదది. ఏది? అన్‌ఫోల్డ్. అది అది ఫోల్డ్ గానే ఉందది. అన్‌ఫోల్డ్ అవ్వలేదు. చేశాడు. జీవితమంతా ఎంత శ్రమ పడాలి, అందరికన్నా ఎక్కువ శ్రమ పడ్డాడు. లేతే ఉత్తినే వస్తాయా డబ్బులు? రావు గదా! మనం లలిత జ్యువెల్లర్ వాడు అడ్వర్టైజ్‌మెంట్‌లో చెప్తుంటాడు. ఊరికే రావు డబ్బులు మీకని. ఇట్లాగా ఎంత కష్టపడితే అంత దాచాడు మరి. అంత పోగేశాడు. కానీ ఏమైంది? ఈ సెల్ఫ్ గివింగ్ అనడం వల్ల, సెల్ఫ్ అనడం వల్ల, సెల్ఫ్‌లెస్ గివింగ్ అనే మాట లేకపోవడం వల్ల, ఆ ఫండమెంటల్ లాని అనుసరించకపోవటం వల్ల, డిసోబీడియన్స్, ఉన్న ధర్మానికి అవిధేయత చూపించడం వల్ల, ఉన్న ధర్మాన్ని అనుసరించకుండా అవిధేయతగా ఉండడం వల్ల ఏమైంది? లాస్ చివరికి. మళ్ళీ ఇంతే ఇది. ఇంక పక్కన ఇంకొకడు ఇదే పద్ధతిలో సంపాదించాడు, పోగేశాడు, చాలా పోగేశాడు. చాలా పెద్ద కుబేరుడయిపోయాడు. కానీ ఆయన ఎట్లాగా చేశాడు? గివ్ టు లివ్. టాటాలు, బిర్లాలు, అట్లాగే ఇన్ఫోసిస్, నారాయణమూర్తి, ఆయన భార్య. సో వీళ్ళెట్లాగా జీవనాన్ని సాగిస్తున్నారు? వీళ్ళు వ్యాపారాలు ఎలాగా చేస్తున్నారు? అక్కడేమో ఒక పక్కన 34 నిమిషాలు. సరే. అంబానీలు ఇట్లాగా సెల్ఫ్ తమ కోసం ప్రపంచంలో పెద్ద కుబేరుడవ్వాలి అన్నట్టుగా. తాతాలు గివ్ టు లివ్, షేర్ టు ఎంజాయ్, సర్వ్ టు అన్‌ఫోల్డ్. అసలు ఆ జంషెడ్జీ తాత ఆ కంపెనీ పెట్టడంలో ఉద్దేశ్యం కూడా అలాగా అట్లా ఉంది. ఆ ఉద్దేశ్యం కూడా. అట్లా పూర్తిగా ఈ ఫండమెంటల్ లాకి అనుగుణంగా పెట్టేటప్పటికల్లా ఏమైంది? ఒబీడియన్స్, విధేయతగా. దాంతో ఆ దైవ దర్శనము, దైవానుభూతి, ఆ ప్రయత్నం వాళ్ళకి అందుతుంది. దానికి వ్యతిరేకంగా చేస్తే అంబానీల్లాగా
లాస్, నో గెయిన్. ఇంకా దీని గురించి ఇంకా మరిన్ని విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్.